ఓం కేళక్కి సిత్తర్ నమో నమః. ఓం కేళక్కి సిత్తర్ నమో నమః. ఓం కేళక్కి సిత్తర్ నమో నమః. అందరికీ బోధియుగం ఛానల్ నుంచి నమస్కారం తెలియపరుచుతున్నానండి. మీరు ఇప్పుడు చూస్తున్నది బోధియుగం ఛానల్ అండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, వీడియోను ఏం చేయట్లేదు. అలాగ చేయకపోతే మీకు నోటిఫికేషన్ అన్నది రాదు. తర్వాత చాలామందికి ఈ వీడియోస్ పోయి చేరదండి. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఇన్ని సబ్స్క్రైబర్లు ఉంటే మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ని అప్రూవల్ చేస్తారు. తర్వాత ఈ వీడియో అన్నది లైక్లు ఎక్కువగా వస్తేనే చాలామందికి పోయి చేరుతుందండి. అందుకు మర్చిపోకుండా తప్పకుండా వీడియోను చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో టైప్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు వీడియోలో వెళ్తాము. ఈరోజు మనం ఏటి చూడబోతున్నామంట, జాతకంలో ముడకు అన్న ఒక భావం ఉంటుంది. అది ఒక్కొక్క జాతకం ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అన్నది ముడకు వచ్చేసి ఉంటుంది. ఆ ముడకు అన్నది ఏటి, దానివల్ల మన లైఫ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనము, అలాంటివి గురించి మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఒక్కొక్క భావం ముడకైతే ఒక్కొక్క ప్రాబ్లం వస్తుందండి మనకి. ఆ ముడకు ఎలాగ వస్తుంది, దేని నుంచి ఆ ముడకను కనిపెడతాము అని కూడా చెప్తాము. అది ఇప్పుడు ఏంటంటే ముడకు అంటే ఏటి, దానికి ఎక్స్ప్లెనేషన్ ముడకు అంటే ఏటి, తర్వాత దీనివల్ల ఆ ముడక అన్నది వస్తుంది. తర్వాత ఆ ముడకు వస్తే ఒక్కొక్కరికి ఏ భావం అన్నది ముడకు వల్ల ప్రాబ్లంలో ఫేస్ చేస్తుంది. తర్వాత ఆ ముడకకు వెళ్ళవలసిన గుడి కూడా ఉంటుందండి. అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చూడండి. ఆ ముడకు గుడి కూడా లాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే ఆ ముడకు గుడి కావాలన్న వాళ్ళు దాని గురించి నన్ను సంప్రదించండి, నేను మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇస్తాను. ఎందుకంటే వీడియోలో అంత లెంత్లో నేను గుడి చాలా ఎక్కువ ఉన్నాయి, 108 గుడుల దగ్గర ఉంటుంది ఒక్కొక్క భావంకు. సో నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది జాతకం చూస్తేనే కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది. కానీ మీకు ఈ సమస్యలన్నీ కంటిన్యూస్గా ఉంది అనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ భావం మీ ఇదిలో ముడకయ్యి ఉంది, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని మీకు తెలిసి ఉంటుంది. సో ఆ ముడక గురించి డీటెయిల్గా చెప్తాను. ఇది ఇక్కడ ఆంధ్రాలో పెద్దగా మనం ఎవరిని పాటించట్లేదు, కానీ తమిళనాడులో చాలామంది పాటించి ఇప్పుడు చాలా చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. దాని గురించి నేను చదువుకొని వచ్చింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. సరే, ముడక అంటే ఏటి? ముడక అంటే ఒక భావం అన్నది ముడంగిపోతే ఆ భావంలో ఉన్న మంచి ఏమీ రాదు, ఆ భావంలో ఉన్న చెడ్డది రాదు, మంచి రాదు, ఆ భావం నిద్రపోతుంది అన్న టైప్లో ఉంటుందండి. అదే ఒక్కొక్కరికి తొలి స్థానం అంటారు, అதாவது మన బిజినెస్ అన్నీ చేస్తామా, అదే మన కర్మస్థానము. ఆ స్థానమే ముడంగిపోయి ఉంటే ఆ మనిషికి బిజినెస్ అన్నది ఏమీ ఉండకుండా, ఇంట్లో సరిగా ఏ పనికి వెళ్ళడానికి ఏమీ లేకుండా చాలా బాధలు పడతారు. అలాగా ఒకటా భావం ముడంగిపోయింది అనుకోండి, లగ్నభావం ముడంగిపోతే ఆ లగ్నం అన్నది మనం మొత్తం ముడంగిపోతాం. మనకు పేరు ఎన్ని పని చేస్తే కూడా మనకు పేరు రాదు, మనం చాలా కష్టాలే అనుభవించుకొని ఉంటాము. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. జాతకం బాగుంటుంది, అందరు జాతకం చూసి జాతకం బాగుంది మీకు బాగానే ఉంటుందని జ్యోతిషులు చెప్పేస్తారు. తర్వాత మీకు అది బాగుండదు, ఎందుకు బాగుండదు తెలియదు. అదే గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటారు. అది రీజన్ ఏంటంటే ముడకు అన్నది ఒకటి ఉంటుంది, అది చాలామందికి తెలియదు జ్యోతిషులకు. ఇప్పుడు నేను వెళ్ళిన గురువులు, నాకు బోధించిన గురువులు దాని గురించి నాకు డీటెయిల్స్గా దాని గురించి చెప్పారు. స్పెసిఫిక్గా ఈ ముడకు అన్నది ఒక పెద్ద సమస్య. ఇదిని క్లియర్ చేస్తే మాత్రమే మన జాతకము ఫలితాలన్నీ ఇస్తుంది. ఒక్కొక్కరికి స్వభావంగానే ఆ ముడకున క్లియర్ చేయడానికి అవుతుంది. కానీ ఈ గుడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే ఆ ముడకున మనం ఎలా క్లియర్ చేసుకోవాలి
అది ఏంటంటే మన లైఫ్ లీడింగ్ ఎలా చేసుకోవాలి. మన ఇంట్లో ఫోటో తీస్తాము, ఇంట్లో ఏదో ఒక పని చేస్తాము, ఒక భావం ముడంగి ఉంటే ఆ పని చేయకుండా మనం వేరు పని చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. లేదు మనము చేస్తున్నది కూడా ఆ భావం తాలూకా పనియే చేస్తున్నామంటే మాత్రము అది సక్సెస్ అవ్వదు. దాని గురించి మనం డీటెయిల్గా చూస్తాము. ఇప్పుడు ముడక అనేది ఎలాగ చూస్తామంట, మన జాతకంలో సూర్యుడు ఏ నక్షత్రాల్లో నిలిచుంటారో చూడాలి. సూర్యుడు స్వదాగా అందరి జాతకము ఒక్కొక్క నక్షత్రంలో సూర్యుడు ఉంటారు. ఆ సూర్యుడు నిల్చున్న నక్షత్రం ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం నుంచి మనము ముడకు తీసుకోవాలి. ఇప్పుడు అదికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని అన్ని మీకు చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి నేను అనుకోలేదు. సో నేను ముడకు అన్నది ఏటి, అది ఏ భావం ఏటి అనేసి చెప్తాను. దేనికి ఏది ముడకు అని తెలిసితే మీకు సరిపోతుంది కదా. సో నేను చెప్తాను, మీరు నోట్ చేసుకుంటారంట, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు మీకు సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉన్నారని అనుకోండి. మీకు ముడకు ఏంటంటే పూర్వ నక్షత్రం మీకు ముడక నక్షత్రంగా వస్తుంది. సో ఆ నక్షత్రం అప్పుడు మీరు ఏం చేస్తేనే కూడా మీకు పని చేయదు. అది మీకు లక్కీ స్టార్ అయ్యి ఉండొచ్చు, అయినా పని చేయదు. సో సూర్యుడు ఏ నక్షత్రం ఉన్నారో దాన్ని బట్టే మనకు ముడక అన్నది నిర్ణయించబడుతుందండి. సూర్యుడు అశ్వినిలో నింటే మీకు పూరం అంట పూర్వ పాల్గొని నక్షత్రం అన్నది ముడక అవుతుందండి. తర్వాత సూర్యుడు కృతికా నక్షత్రంలో ఉంటే మీకు ఆశ్లేష నక్షత్రం అన్నది ముడక అవుతుంది. మీకు సూర్యుడు భరణి నక్షత్రంలో ఉంటే మీకు మహా నక్షత్రం అన్నది ముడక అవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉంటే మీకు పుష్య నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు మృగశరీర నక్షత్రంలో ఉంటే మీకు పునర్వసు నక్షత్రం అన్నది ముడక అవుతుంది. సూర్యుడు ఆరుద్ర నక్షత్రం ఉంటే ఆరుద్ర నక్షత్రమే మీకు ముడక అవుతుంది. సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ఉంటే మీకు రోహిణి నక్షత్రం అన్నది ముడక అవుతుంది. సూర్యుడు పుష్య నక్షత్రంలో ఉంటే మీకు కృతికా నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలో ఉంటే మీకు భరణి నక్షత్రము ముడక అవుతుంది. ఓకేనా. సూర్యుడు మహానక్షత్రంలో ఉంటే మీకు అశ్విని నక్షత్రం ముడక అవుతుంది. రాసుకున్నారా మీరు? తర్వాత సూర్యుడు ఉత్తర నక్షత్రంలో ఉంటే మీకు రేవతి నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు హస్త నక్షత్రంలో ఉత్తరం అంటే ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటే మీకు రేవతి ముడక అవుతుంది. ఓకేనా. మీకు సూర్యుడు హస్త నక్షత్రంలో ఉంటే మీకు ఉత్తరాభద్ర నక్షత్రము ముడక అవుతుంది. సూర్యుడు చిత్తా నక్షత్రంలో ఉంటే మీకు పూర్వభద్ర నక్షత్రము ముడక అవుతుంది. సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉంటే మీకు సదిర్పిస నక్షత్రము ముడక అవుతుంది. సూర్యుడు విశాఖ నక్షత్రంలో ఉంటే శ్రావణ నక్షత్రం మీకు ముడక అవుతుంది. సూర్యుడు అనుష నక్షత్రంలో ఉంటే మీకు ఉత్తరాఢ నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు జ్యేష్ఠ అనుషం అంటే అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రంలో ఉంటే మీకు ఉత్తరాషాఢ నక్షత్రం ముడక అవుతుంది. సరే. శ్రావణ నక్షత్రం సూర్యుడు అనురాధ నక్షత్రంలో ఉంటే మీకు శ్రావణ నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే మీకు ఉత్తరాషాఢ నక్షత్రం ముడక అవుతుందండి. సూర్యుడు మూల నక్షత్రంలో ఉంటే మీకు పూర్వాషాఢ నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు మూల నక్షత్రంలో ఉంటే మూల నక్షత్రమే మీకు ముడక అవుతుంది. సూర్యుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటే సూర్యుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే మీకు జ్యేష్ఠ నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే మీకు అనురాధ నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు తిరువోణం అంటే శ్రావణ నక్షత్రంలో ఉంటే మీకు విశాఖ నక్షత్రం ముడక అవుతుంది. సూర్యుడు చతుర్పిష నక్షత్రంలో ఉంటే మీకు స్వాతి ముడక అవుతుంది. సూర్యుడు
పూరటాది నక్షత్రంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే సూర్యుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటే మీకు చైత్ర నక్షత్రము ముడక అవుతుంది. సూర్యుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉంటే మీకు హస్తం ముడక అవుతుంది. సూర్యుడు రేవతి నక్షత్రంలో ఉంటే మీకు ఉత్తర నక్షత్రం ముడక అవుతుంది. మీకు అర్థమైందండి నేను చెప్పింది? నోట్ చేసుకున్నారా? సో ఇలాగా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకు ఒక్కొక్క నక్షత్రం అంటే మీరు పుట్టిన నక్షత్రం కాదు, మీ పుట్టినప్పుడు సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడాలి. మీది అది జాతకం తెలిసిన వాళ్ళకు చూడగలుగుతారు. లేకపోతే మీ ఇక్కడ జాతక కడీలు ఉంటే అందులో చూడండి, మీ జాతకంలో సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నారు అనేసి చూడండి. ఆ నక్షత్రంకు ఈ నక్షత్రం ముడకు అంటారు. సో అది ఏ భావం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రేవతి నక్షత్రం వాళ్ళు అనుకోండి. రేవతి నక్షత్రంలో ఇప్పుడు సూర్యుడు రేవతి నక్షత్రంలో ఉన్నాడు. అయితే ఉంటే రేవతి నక్షత్రంలో సూర్యుడు ఉంటే వాళ్ళకి ఏ భావం ఏది ముడక అవుతుంది అని చెప్పాను? ఉత్తర పాల్గొని నక్షత్రం ముడక అవుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి రేవతిలో సూర్యుని ఉంటే ఉత్తర పాల్గొని నక్షత్రం ముడక అవుతుంది. సో ఉత్తర పాల్గొని నక్షత్రం మొదటి పాదము ఏ రాశి గడియల్లో ఉంది చూసుకోవాలి. అయితే ఉత్తర పాల్గొని మొదటి భావం అన్నది సింహరాశిలో వస్తుంది మీకు. సో మీకు సింహరాశి అన్నది ముడకవుతుంది. ఆ సింహరాశి అన్నది మీ లగ్నం ఏది తెలుసుకోవాలి. మీ లగ్నము ఇప్పుడు మేష లగ్నం అనుకోండి. మీకు సూర్యుడు రేవతి 1వ పాదంలో, రేవతి 2వ పాదము, 3వ పాదము ఎదులో ఉన్నారు సూర్యుడు. మీకు ముడకు ఏదంట ఉత్తర పాల్గొని నక్షత్రం ముడకవుతుంది. సో ఉత్తర పాల్గొని నక్షత్రం అన్నది సింహరాశిలో ఉంటుంది. అయితే మీ లగ్నం అన్నది మేష లగ్నం అనుకోండి. మేషం నుంచి లెక్క పెట్టుకొని వస్తే సింహం అన్నది 5వ భావంగా వస్తుంది. సో మీరు 1, 2 చూస్తే 5వ భావం వచ్చినప్పుడు ఆ 5వ భావం అన్నది దెన్న స్పెసిఫిక్గా ఇండికేట్ చేస్తుంది. ఆ 5వ భావం అన్నది ముడగిపోతుంది. ముడక అయినప్పుడు ఏంటంటే ఆ భావం పనిచేయదు. ఆ భావం తాలూకా ఫలితాలు ఏమి మీకు తక్కదు. అయితే 5వ భావం ఏ డేటికి చెందిందని పిల్లలు పుట్టడము, తర్వాత తాతల ఆస్తులు మీకు రావడము, తాతల సంపాదనలు మీకు రావడము, తాతలతో అన్యోన్యత ఉండడము, మీ పూర్వీకులు దేవుడు ఉంటారు కదండి, ఆ కుల దైవం అంటారు, అలాంటి ఆ దేవుడు అనుగ్రహంగా లేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మనము ఇప్పుడు అదే మీరు రేవతి నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడు, ఉత్తర పాల్గొని మీకు ముడకు, ఓకే కన్ఫామ్, అది సింహరాశిని. ఇదే లగ్నం మీకు మారుతుంది అనుకోండి. మీరు ఇప్పుడే మిథున లగ్నం వారు అనుకోండి. ఇప్పుడు మేష లగ్నం అయితే 5వ భావం వస్తుంది. అదిష్టము ఇలాంటివన్నీ స్పెసిఫిక్ చేసింది 5వ భావం ముడిగిపోతుంది. అది ఎన్ని మీకు తగ్గదు. అదే మీరు మిథున లగ్నం వారైతే మీకు మిథునం నుంచి లెక్కేసుకుంటే ఉత్తర పాల్గొని నక్షత్రం అన్నది మీకు 3వ భావం అవుతుంది. సో అవైతే మీరు 3వ భావం మీకు ముడకైనట్టు లెక్క అవుతుంది. అయితే మూడవ భావం ఏంటి? విజయ వీర్య ధైర్య స్థానము. మీరు ఆ స్థానము ముడగిపోతే మీరు చాలా పిరికి వాళ్ళుగా ఉంటారు. సహోదరత్వం అన్నది మీకు అన్నదమ్ముళ్ళకు చాలా సమస్యలు వస్తుంది. చాలామందికి అన్నదమ్ముళ్ళే అన్నదలు కాదు, తమ్ముడు చెల్లిలే ఉండకపోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ధైర్యం ఉండదు, మీకు చాలా పిరికి వాళ్ళు. తర్వాత ఏంటంటే వీర్యస్థానం అంటే సెక్స్ ఇలాంటివిలో, తర్వాత ఇంకా పిల్లలకు ఈ పుట్టడము ఇలాంటివన్నీ సమస్యలు చెప్తారు కదండి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది ఇలాంటివన్నీ, ఇలాంటి వాళ్ళకి అది వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు 3వ భావం ముడంగినప్పుడు ఏ పని చెయ్యాలంటాను చేసేస్తాను, నా వల్ల అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండదు మీకు. తర్వాత కమ్యూనికేషన్లో ప్రాబ్లం వస్తుంది. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో మాట్లాడింది చెవుల వల్ల వినపడింది, నోటు వల్ల మాట్లాడింది, దీనిలో సమస్య వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే కమ్యూనికేషన్లో ప్రాబ్లం వస్తుంది. తర్వాత చెవులు, గొంతు నొప్పి ఇలాంటివిలో
జబ్బు ప్రకారంగా చూస్తే ఇలాంటి వీళ్ళ సమస్యలు మాట మాటకు వస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఈ మూడో భావం తాలూకా సమస్యలు ఇలాంటివి వాళ్ళకి ఉంటుంది. కానీ ఇది ఎది వల్ల మళ్ళీ 2 వీలర్స్ ఉంటాయి కదండి, తర్వాత గోల్డ్ ఉంటాయి కదండి, అది కూడా మూడవ భావమే. గోల్డ్ బంగారు ఆర్నమెంట్ ఉంటాయి కదా, అది కూడా మూడవ భావమే. అది కూడా మనం కొనతాము కానీ ఎప్పుడు బ్యాంకులో ఉండదు, మన మెడలో వేసుకోలేము ఎప్పుడును. తర్వాత మనము ఇది తీసుకుంటాము, అదేంటి బండి తీసుకుంటాము, మాటకు రిపేర్లు వస్తాయి, ఆ బండి మనం వాడము, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాడేస్తారు. ఆ టైప్లో కూడా ఉండదు. అది కూడా మూడో భావం ముడకైతే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఇలాగ చాలా 9వ భావం ఉంటుంది. అది కానీ ముడకయిందని అనుకోండి, పేరెంట్స్ల తండ్రితో సమస్యలు, తండ్రి పనికి రాకుండా పోవడం, ఇలాంటివన్నీ ఇలాగ ఒక్కొక్క భావం ముడకైతే ఒక్కొక్క సమస్యలు వస్తాయి. సో మీరు ఏటి చెయ్యాలంట, మీరు జాతకం చూసుకోవాలి. మీ జాతకం నాకడ తెచ్చి లేదా ఇంకొకరి కడ తెచ్చి చూపించడానికి కూడా అవసరం లేదు. మీకు మీరే పరిశీలించుకోండి. మీకు ఈ సమస్యలన్నీ కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి, ఏ రీజన్ చూసినప్పుడు మీ జాతకం మీరు ఆన్లైన్లో నార్మల్గా కొట్టితేనే మీ హోరోస్కోప్ వచ్చేస్తుంది. మీ హోరోస్కోప్ తీసుకోండి. ఆ హోరోస్కోప్లో మీరు చూడండి మీ నక్షత్రం మీ హోరోస్కోప్లో సూర్యుడు ఎక్కడ ఉన్నారు చూడండి, సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నారు చూడండి. ఆ నక్షత్రంకు ముడకు ఏంటి నేను చెప్పాను, ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు ముడకు చెప్పాను, అది లిస్ట్ కూడా మీకు ఫోటో తీసి పెడతాను, అది స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఓకేనా? ఆ స్క్రీన్ షాట్ తీసి ఉంచుకొని ఏ భావము ఏ నక్షత్రం ముడక అయిందని చూసుకోండి. ఆ నక్షత్రం అన్నది మీరు మీ లగ్న భావం ఏంటి మీ హోరోస్కోప్లో ఉంటుంది. లగ్నం అంటే లా అనేసి వేసి చిన్న గీతలాగా అడ్డు గీతలాగా ఉంటుంది, అదే లగ్న భావం అండి. ఆ లగ్న భావం నుంచి లెక్కేసుకోండి ఇది ఏ నక్షత్రంలో వస్తుందని. ముడకు అన్నది ఏ భావంకు వస్తుంది చూసుకోండి. ఇప్పుడు ఒక్కదిలో ఉత్తర నక్షత్రము మొదటి భావం ఏ నక్షత్రం మొదటి భావం ఎక్కడ ఉందో అక్కడికే చూసుకోవాలి. రెండవ మూడవ భావం కన్యా రాశిలో వచ్చేస్తుంది, అది చూడక్కర్లేదు. మనం మొదటి భావంలో ఏది ఉందో అదే మనం లెక్క పెట్టుకోవాలి. సో ఇలాగ లెక్క పెట్టుకుని ఆ ప్లేస్ మీకు మీ లగ్నం నుంచి ఎన్నోది ప్లేస్ చూసుకోండి. ఆ ప్లేస్ మీరు కౌంట్ చేసుకోండి. అందులో ఏటి సమస్యలు, అది ఏ భావము చూసుకొని దానికి తగినట్టు గుడికి వెళ్ళొచ్చి గోపులకి వెళ్ళొచ్చి, లేదా తాంత్రిక పరిహారాలు ఉన్నాయి అది చెప్తాను. కోవిల్ పరిహారం అన్నది పెద్ద లిస్ట్, అది మీరు ఎప్పుడైనా నా అక్కడ సంబంధించితే దాని గురించి డీటెయిల్స్ నేను ఇస్తానండి. అది ఏం నాకు ప్రాబ్లం లేదు, నేను ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఏటి చెయ్యాలని కూడా నేను చెప్తాను మీకు డీటెయిల్స్. అది ఇదిలో పబ్లిక్లో చెప్పలేము. ఓకేనా? ఇప్పుడు తాంత్రిక పరిహారం అనేది చెప్తాను, అది ఇంట్లో మీరు చిన్నదిగా చేసుకోవచ్చు. మీరు గుడికి వెళ్తే 100% అయితే ఇది ఒక 50% అయినా మీకు కంట్రోల్ అవుతుంది. అందుకే ఈ తాంత్రిక పరిహారాలు అప్పుడప్పుడు చేసుకునే ఉండండి కంటిన్యూస్గా, కొంచెం సమస్యలు తీరుతాయండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క భావం లగ్నం నుంచి చెప్తాను. ఒక్కొక్క భావం ముడకైతే ఏటి సమస్యలు వస్తాయి అని లైఫ్లో మనం చేసినప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడము, ఇలాగ చేసుకుంటే కూడా మనకు ముడకు పరిహారం అవుతుంది. మ్యాక్సిమం చాలామందికి ముడకు ప్రాబ్లం లేకుండా పోతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు, వాళ్ళకే తెలియకుండా వాళ్ళ నాన్న దగ్గర నుంచి దూరంగా ఉండి ఉంటారు. అది ఏంటంటే వాళ్ళకు మంచి దశాభుతి జరుగుతుంది. ఆ టైంలో ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి పూర్వంలో చాలా మంచి ఫలితాలు ఉండాలి అని దేవుడు రాసి ఉంటే చెప్తారు కదా, దూరంగానే ఉంటారని. ఆ టైప్లో వాళ్ళకే అది డిస్టెన్స్ అయిపోతారు. సో చాలామందికి ఇది ఎప్పుడు మనం చెయ్యాలి అని అనిపిస్తుందంట. మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తుందో అప్పుడే ఎవరు చేసి చెప్పితే కూడా ఇది చేసి చూస్తామని కూడా మనకు అనిపిస్తుంది. లేకపోతే ఇలాంటివి చూస్తే కూడా మనకి ఏటి పెద్ద చెప్పేశారు అన్నట్టు ఉంటుంది. కానీ అది అలా కాదు. ఇది చూసి ఇది జరగాలి అంటే ఇది వాళ్ళకి మంచి రోజులు కూడా రావాలి. వాళ్ళు మంచి రోజులు వస్తే మాత్రమే మనం చెప్పింది నిజం, ఇది చేస్తాము అన్న మనసు కూడా వాళ్ళకు పడుతుంది. సో ఇలాంటివన్నీ చాలా తాంత్రిక పరిహారాలు, చాలా విషయాలు మీకు చెప్పాను. ఇది పాటించండి. లేదు గుడికి వెళ్ళాలంటే నన్ను సంబంధించిందండి, అది ఏ గుడి అనేసి మీకు చెప్తాను, అది ఎలాగ చెయ్యాలి ఆ పూజలను కూడా చెప్తాను. అందరికీ నమస్కారం అండి.
మా ఛానల్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్. ఓం కేలకి సిత్తర్ నమో నమః. ఓం కేలకి సిత్తర్ నమో నమః. ఓం కేలకి సిత్తర్ నమో నమః.